సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తేనండి. మీ పేరు సార్? తిరుమల రెడ్డి. నేను కల్లూరు హై స్కూల్లో జెడ్పీహెచ్ఎస్ కల్లూరు గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తాను. ఈ ఉత్సవాలు ప్రారంభమై 3 days అవుతుంది. కానీ చాలా అద్భుతంగా అంబరాన్నింటిన సంబరంలా ఉన్నాయి. అందరు నిర్మల్ పట్టణం కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఫ్యామిలీస్తో వచ్చి మరీ ఈ తిలకిస్తున్నారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఇక్కడ మంచి మంచి స్టాల్స్ ఏర్పాటు చేసింది కదా సార్, దాని గురించి ఒకసారి చెప్పండి. అన్ని వివిధ రకాల సంస్కృతులను ప్రతిబింబించేలా వివిధ డిపార్ట్మెంట్స్ వారు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్ వారు వాళ్ళ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా నిర్మల్ ఘన చరిత్ర ఉంది. నిమ్మరాజులు ఇక్కడ పాలించారు. చరిత్రను కూడా ఘనంగా చాటించేలా ఈ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారు. వివిధ రకాల స్కూల్స్, వేరియస్ స్కూల్స్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్స్ అందరు వచ్చి తిలకిస్తున్నారు. చాలా అద్భుతంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎందరో మంది కలెక్టర్లు వచ్చారు పోయారా సార్, కాకపోతే ఈ కలెక్టర్ అభిలాష్ అభినవ్ గారు ఇంతకు ముందు కూడా అంటే లాస్ట్ ఇయర్ కూడా ఈ నిర్మల్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ టైం కూడా నిర్వహిస్తూ ఉన్నారు 2.0 అని చెప్పేసి. సో ఎలా అనిపిస్తుంది సార్ ఈ ఉత్సవాల పట్ల ప్రతి సంవత్సరం ఇలా నిర్వహించాలన్నా? దాని గురించి ఒకసారి చెప్పండి. అద్భుతంగా ఉంది. ఇప్పుడు మన కలెక్టర్ మేడం గారు అభిలాష్ అభినవ్ గారు ఆధ్వర్యంలో 2వ సంవత్సరం ఘన విజయంగా ఈ నిర్మల్ ఉత్సవాలు 2.0 ప్రజెంట్ జరుగుతుంది. ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మేడం గారికి, జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు. అద్భుతంగా అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇంతకుముందు జరిగిన ఉత్సవాలకు ఈ ఉత్సవాలకు మీరు ఏం తేడా గమనించారు? ఇంతకుముందు కొద్దిగా తక్కువ, అంటే జనాలు పబ్లిసిటీ చాలా తక్కువ ఉన్నది. కానీ ఈ మధ్యన చాలా పబ్లిసిటీ ఎక్కువైంది. చాలామంది వస్తున్నారు. సో ఒకటేనండి, నిర్మల్ జిల్లా ప్రజలందరూ ఈ ఉత్సవాల పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇలాంటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు.